Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం రూల్ ఆఫ్ లా కోసం చూసుకోబోతున్నాం అండ్ మీకు సంబంధించిన ఎన్నో ఇంపార్టెంట్ వీడియోస్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అలాగే మీకు ఇంకేం టాపిక్స్ కావాలో #RS Academy అని టైప్ చేసి టాపిక్ని మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మేము అది అందిస్తాం. అండ్ మన ఇన్స్టా ఐడి ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మన వీడియోస్ అక్కడ కూడా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక రూపంలో మీ దాకా వస్తాయి. ఓకే, రూల్ ఆఫ్ లా. ఈ రూల్ ఆఫ్ లా అనేది మనకి ఇంగ్లాండ్లో మొదలైంది. ఏవి డైసీ తన బుక్లో లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాసిన 1885లో ఆయన రాసిన బుక్లో రూల్ ఆఫ్ లా కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో రూల్ ఆఫ్ లా అంటే సింపుల్గా లా ముందు అందరు సమానమే, లాకి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. సో ఆ కండిషన్ ఒకేలా అందరికీ అమలు జరుగుతుంది. ప్రతి ఒక్కరు లా ముందు సమానమే, అందరికీ ఒకటే లా అప్లై అవుతుంది, అంతేగాని ఒకరికి ఒకటి ఇంకొకటి అలాగే అప్లై అవ్వదు. ఓకే, సో ఇక్కడ చూడండి, రూల్ ఆఫ్ లా వాస్ ఫస్ట్ originated in England and propounded by A.V. Dicey in the book Law of Constitution in 1885. 1885లో ఏవి డైసీ తన బుక్లో లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ బుక్లోని రూల్ ఆఫ్ లా కోసం చెప్పడం జరిగింది క్లియర్గా. అండ్ తర్వాత అంటే ఇంగ్లాండ్లో స్టార్ట్ అయిన ఈ రూల్ ఆఫ్ లా తర్వాత మిగతా దేశాలు కూడా పాకింది, లైక్ అమెరికాలో, ఇండియా కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇండియాలో మన జ్యుడిషియరీ రూల్ ఆఫ్ లా బేస్డ్ అనే ఉంటుంది. సో రూల్ ఆఫ్ లా is a fundamental principle that holds all are equal before law and no one be arbitrarily punished. ఎవరు కూడా వన్ సైడెడ్గా పార్షాలిటీ చూపిస్తూ పనిష్ చేయకూడదు అండ్ అందరూ సమానమే, అందరికీ ఒకటే లా అన్న బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపలే రూల్ ఆఫ్ లా. సో రూల్ ఆఫ్ లా అనేది ఒక బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్, లాకి సంబంధించిన ఒక బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటది? అందరూ సమానమే, ఎవరిని కూడా పార్షాలిటీతో శిక్షించకూడదు, అందరికీ ఒకటే లాని అప్లై చేయాలి. సో రూల్ ఆఫ్ లా ఇస్ అ కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా మనకి డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషనల్ బేస్డ్ రన్ అవుతుంది కాబట్టి రూల్ ఆఫ్ లా కూడా అంతే ఇంపార్టెన్స్, కోర్ ప్రిన్సిపల్. సో ఏంటి? అందరికీ సమన్యాయం చేయాలి. ఒక తప్పు ఎవరు చేసిన ఆ తప్పుని ఒకేలా శిక్షిస్తారు. ఒకరు ఒకలా చేస్తే ఒక శిక్ష, ఇంకొకరికి అదే తప్పు చేస్తే శిక్ష లేకుండా అట్లా ఏం లేదు. సో రూల్ ఆఫ్ లా అనేది కోర్ ప్రిన్సిపల్, డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్కి మెయిన్ బేసిస్. సో రూల్ ఆఫ్ లాకి సంబంధించి ముఖ్యమైన 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మొదటిది ఈక్వాలిటీ బిఫోర్ లా, రెండోది సూప్రమసీ ఆఫ్ లా, మూడోది ప్రిడామినెన్స్ ఆఫ్ లీగల్ స్పిరిట్. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఎవరైనా సరే సమానం, ఒకటే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు లా ముందు. అదే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఒకటే లా అందరికీ అప్లై అవుతుంది. నెక్స్ట్ సూప్రమసీ ఆఫ్ లా, లా అందరికన్నా సుపీరియర్. లా ఒకటి ఏదైనా ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా ఎవరన్నా పాటించాల్సిందే. సో ఈవెన్ పొలిటికల్ లీడర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, లా ఒక డెసిషన్ ఇచ్చింది అంటే ఖచ్చితంగా అది అమలు చేయాల్సిందే. ఎగ్జిక్యూటివ్ అని ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఖచ్చితంగా అమలు చేయాలి. సుప్రీమసీ ఎవరి దగ్గర ఉంది? లా దగ్గరే. లా ఒక డెసిషన్ పాస్ చేసిందంటే అది ఖచ్చితంగా పాటించాల్సిందే. ఓకే, నెక్స్ట్ ప్రిడామినెన్స్ ఆఫ్ లీగల్ స్పిరిట్. సో లా అంటే జడ్జి మీద కానీ కోర్ట్స్ మీద కానీ ఎక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండకూడదు, వాళ్ళు పార్షియల్గా డెసిషన్ ఇవ్వకూడదు, వాళ్ళు ఇంపార్షియల్గా ఉండాలి. వాళ్ళ మీద ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే నువ్వు ఈ కేసులో ఇలాంటి తీర్పు ఇవి, ఇలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏది ఉండకూడదు. సో 3 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ రూల్ ఆఫ్ లా ఏంటి? అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఒకేలా అందరికీ వర్తిస్తుంది. రెండోది సుప్రీమసీ ఆఫ్ లా, లా అందరికన్నా సూపీరియర్. లా ఏదైతే డెసిషన్ ఇచ్చిందో ఖచ్చితంగా ఆ డెసిషన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే, ఎగ్జిక్యూటివ్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మూడోది ప్రిడామినెన్స్ ఆఫ్ లీగల్ స్పిరిట్. సో కోర్ట్స్ మీద కానీ జడ్జెస్ మీద కానీ ఎటువంటి ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉండకూడదు. అలాగే జడ్జెస్ కూడా వాళ్ళ డెసిషన్స్లో పార్షాలిటీ చూపించకూడదు, ఇంపార్షియల్ డెసిషన్స్ అన్నది వాళ్ళు ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ it ensures that law are applied fairly and consistently. సో లా జనాలు ఖచ్చితంగా ఫేర్గా, ఎటువంటి పార్షాలిటీ లేకుండా ఫేర్గా, కన్సిస్టెంట్గా అప్లై అయ్యేటట్టుగా రూల్ ఆఫ్ లా చూస్తుంది. ఓకే, నెక్స్ట్ the rule of law prevents the abuse of power by the government
అండ్ ఎన్ష్యూర్స్ అథారిటీ టు యాక్ట్ విత్ ఇన్ ఇట్స్ పవర్. సో రూల్ ఆఫ్ లా ఏం చేస్తుంటే గవర్నమెంట్ మరీ జనాలకి తన అథారిటీ ఓవర్గా యూజ్ చేయకుండా కరెక్ట్గా తన పరిధిలో తను ఉండే విధంగా రూల్ ఆఫ్ లా చూసుకుంటుంది. సో అబ్యూస్ అవుతాడు అంటే ఓవర్గా అథారిటీ ఓవర్గా బర్డెన్ అనేది జనాల మీద వేయకుండా రూల్ ఆఫ్ లా అడ్డుకుంటుంది. అంతేకాకుండా రూల్ ఆఫ్ లా సివిల్, పొలిటికల్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఏ విధంగా సిటిజన్కి రావాలో ఆ రైట్స్ని కాపాడుతుంది. సివిల్ రైట్స్, పొలిటికల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ని కాపాడుతుంది. ఓకే, క్లియర్ కదా? సో సింపుల్గా రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? ప్రతి ఒక్కరు సమానమే, ప్రతి ఒక్కరికి ఒకటే లా ఉంటుంది. లా అందరికైనా సుపీరియర్, లా డిక్లేర్ చేసింది అందరూ పాటించాల్సిందే. అండ్ మూడోది, జడ్జెస్ మీద, కోర్ట్స్ మీద ఎటువంటి ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉండకూడదు. అండ్ జడ్జెస్ ఇంపార్షియల్ డెసిషన్స్ని ఇవ్వాలి. సో ఇది ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. ఏవి డైసీ తన బుక్లోనే, బుక్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 1885లోని దీని గురించి చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత మిగతా దేశాలు కూడా ఈ రూల్ ఆఫ్ లా ప్రిన్సిపల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇండియాలో కూడా ఈ రూల్ ఆఫ్ లా అన్నది ఉంది. ఇది మనకేంటంటే ఫేర్గా ఉండే విధంగా ఫేర్ లా అందిస్తుంది, కన్సిస్టెంట్ లా అందిస్తుంది. అండ్ డెమోక్రటిక్ అండ్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్కి రూల్ ఆఫ్ లా అన్నది ఒక కోర్ ప్రిన్సిపల్. ఓకే, మీకు ఈ టాపిక్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. స్క్రీన్ షాట్, ఈ మ్యాటర్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎవరికైనా స్క్రీన్ షాట్ కావాలనుకున్న వాళ్ళు. సో సింపుల్గా ఈ మ్యాటర్ రాసుకోండి, ఫుల్ మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీకు ఇంకేం టాపిక్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మా వీళ్ళంత వరకు అవి మీకు అందిస్తాం. అండ్ మీకు ఏదైతే ఉన్న ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయో వాటి లింక్స్ ఇచ్చాము, అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, కామెంట్ సెక్షన్లో పిన్ చేసాము. కాబట్టి ఖచ్చితంగా ఫాలో చేయండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యూ షల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.